హలో హాయ్ ఎవ్రీవన్. చూడండి, రాగి పిండి ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా అయ్యిందో. చాలా టేస్ట్ అయిందండి. పుట్నాలు, బాదము, సగ్గు బియ్యం అన్నీ మిక్స్ చేసి అయితే చేశాను కదా. నిజంగా ఎమ్మి టేస్ట్ మాత్రం హెల్తీకి హెల్తీ, టేస్ట్ చాలా బాగా టేస్ట్ అయింది. సో నేను రాగి పిండితో అయితే ఎలా ప్రిపేర్ చేసానైతే వీడియోలోకి వెళ్ళి చూద్దాం, ఓకేనా. హలో హాయ్ ఎవ్రీవన్, అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా ఎస్ఎంసి వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను ఒక రెసిపీ చేస్తున్నాను. సో మీ అందరితో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. సో నేను ముందుగా ఏ ఐటమ్స్ తీసుకున్నానో చూపిస్తాను. సో అది లాస్ట్ వరకు చూసి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. చూపిస్తాను. ఫస్ట్ నేను ఏమేమి తీసుకున్నానో ఎలా ప్రిపేర్ చేస్తున్నానని చూపిస్తాను. రాగి పిండితో ఉప్మా అయితే చేస్తున్నాను. సో రాగి పిండి తీసుకున్నాను, కాస్తంత బొంబాయి రవ్వ తీసుకున్నాను, అలాగే కాస్తంత క్రిప్సీగా ఉంటుంది మధ్యలో అని చెప్పేసి కాస్తంత అటుకులు కూడా తీసుకున్నాను. సో అలాగే కాస్తంత సగ్గు బియ్యం కూడా నానబెట్టాను. సో వాటికి కావాల్సిన క్యారెట్ ముక్కలు, ఆనియన్, చిల్లీ అండ్ కరివేపాకు, ఇక్కడ పుట్నాలు, కాస్తంత బాదం, కొత్తిమీర, అలాగే పచ్చి కొబ్బరి కూడా తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే బౌల్ పెట్టుకొని ఫస్ట్ నేను బొంబాయి రవ్వ, అటుకులు, రాగి పిండి అయితే కాస్తంత ఆయిల్ అయితే ఇలా వేపుతాను. ఫస్ట్ కాస్తంత ఆయిల్ వేసాను. సో ఫస్ట్ నేను బొంబాయి రవ్వని, అటుకులు అయితే వేసాను. సో ఇది కాస్త దూరగా అయితే వేసుకుంటున్నాను ముందు కదా. ఒకసారి నేను ట్రై చేశాను. సో ఇప్పుడైతే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఎలా చేసినది. సో ఇప్పుడైతే రాగి పిండి కూడా వేస్తున్నాను, ఎందుకంటే ఫ్లేవర్ ఉంటుంది కదా. చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఇలా ఫస్ట్ అయితే వేసుకుంటున్నాను. సో హెల్దీ కదండి రాగి పిండి. సో అన్నీ కూడా, అందుకని అన్ని ఐటమ్స్ అయితే అన్నీ వేసి అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇలాగైతే ఫస్ట్ ఆయిల్ అయితే అటుకులు, కాస్త ఉప్మా, రాగి పిండి అయితే నేను ఇలా ఫస్ట్ ఆయిల్లో పచ్చి ఫ్లేవర్ పోయేదాకా అయితే నేను ఇలా వేపుకున్నాను. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కాస్తంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆనియన్, క్యారెట్ అవన్నీ కూడా మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. అందుకని ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని అవైతే వేస్తున్నాను. కాస్తంత జీలకర్ర, ఆవాలు, పుట్నాలు ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుందండి. మధ్యలో తింటుంటే క్రిప్సీగా చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకే ఇవన్నీ నేను యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. ఈ పుట్నాలు, కొబ్బరి పొడి ఇవన్నీ కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తాను, ఎందుకంటే మనకు చట్నీ సపరేట్గా చేసుకుంటాం కదా పుట్నాలు, కొబ్బరి అది వేసుకొని. సో అవసరం లేదండి, అందుకని నేను అన్నీ కూడా ఒకటేసారి యాడ్ చేసేసి దీంట్లోనే వేసి నేను ఉప్మాలాగైతే చేసేస్తున్నాను ఈ రెసిపీని అయితే. చూడండి, ఫస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే వేసుకోవాలి. చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఆయిల్ హెల్దీ కూడా అండి, రాగి పిండితో చేస్తున్నాను కదా, చాలా హెల్దీ కూడా ఉంటుందన్నమాట. సో మనకు తెలిసిన విషయాలే కదా రాగి పిండితో ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో. ఇప్పుడు కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను, ఎందుకంటే అది పచ్చి కొబ్బరి కదా.
అందుకే అది కూడా ఫ్లేవర్ ఇదైతే అని చెప్పేసి ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి కొబ్బరి పొడి అయితే వేసాను. మిక్సీ పట్టుకొని చూడండి ఎలా వచ్చింది అంతా. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? సో నేనైతే అన్ని ఐటమ్స్ అయితే ఒకేసారి వేసి అంతా కొద్దిగా ఐటమ్స్ అన్నీ తీసుకొని అయితే ఇలా ఉప్మా లాగైతే చేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్. అయితే కాస్త కలర్ కోసం పసుపు అయితే వేస్తున్నాను, యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సగ్గు బియ్యం కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా ఆయిల్లోనే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ పిండి తొందరగా ఇది అయిపోతుంది, గట్టి పడుతుంది కాబట్టి ఫస్ట్ కొంచెం ఆయిల్లో ఇది అన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై కానిస్తే బాగా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. చూడండి ఇలా అయింది అన్నీ కూడా. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి నేను దానికి సరిపడ అయితే వాటర్ అయితే వేస్తున్నాను. మనకు చట్నీతో అవసరం లేదండి, ఎందుకంటే అన్నీ కూడా దీంట్లోనే కొబ్బరి పొడి, పుట్నాలు, మిర్చి అంతా కూడా దీంట్లోనే యాడ్ చేశాను కదా. సో మనము ఏ చట్నీ లేకుండా కూడా తినొచ్చు అనమాట. చూడండి ఎలా అయిందో. ఇప్పుడు ఇది కాస్త మరలిన తర్వాత రాగి పిండిది ఉప్మా అన్నీ మిక్స్ చేసి ఫస్ట్ పెట్టుకున్నాను కదా, అదంతా కూడా దీంట్లో యాడ్ చేయాలన్నమాట. తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను. మనము ఇష్టం అనుకుంటే నెయ్యి అంటే ఇష్టం ఉండేవాళ్ళు కాస్తంత నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో ఇష్టం లేకుండా ఓకే. సో కొంచెం ఫ్లేవర్ కోసం అంటే రాగి పిండి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఫ్లేవర్ కోసం అయితే నేను నెయ్యి అయితే 1 స్పూన్ అయితే వేసాను. చూడండి వాటర్ అంతా కూడా ఇలా మరలుతున్నాయి. సో ఇప్పుడైతే రాగి పిండి రవ్వని ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే మిక్స్ చేసేయాలి. త్వరగా కలిపేస్తుండాలి ఎందుకంటే ఇది ఉండలు కట్టేస్తుంది. చూడండి ఎలా అవుతుందో. సో పిల్లలు కూడా చాలా చక్కగా తినొచ్చు, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ. హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ. చూడండి ఎలా అయిందో. రాగి పిండి ఉప్మాతో నేను ఇలా అయితే ప్రిపేర్ చేశాను. సో ఈ రెసిపీ మీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. సో ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. రాగి పిండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో అన్ని అటుకులు, సగ్గు బియ్యము ఇవన్నీ కూడా యాడ్ చేసి అయితే నేను ఉప్మా లాగైతే చేశాను. చూడండి ఎలా అయిందో. ఇప్పుడు కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. ఇంతేనండి, రాగి పిండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. చూడండి ఎలా అయిందో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.